హాస్టల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నిన్న మాకు అరౌండ్ 120 అట్లా మాకు చికెన్ సప్లై అయిందండి వాళ్ళు సప్లయర్స్ నుండి. సో దాన్ని వంట వాళ్ళు స్మెల్ వస్తుంది అన్న కూడా నాకు అక్కడ ఉన్న కేర్ టేకర్ కానివ్వండి, వంట వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా మెసేజ్ ఇవ్వలేదు చికెన్ స్మెల్ వస్తుందని. మామూలుగానే ఉందనుకొని వాళ్ళు వంట చేసినారు, కానీ స్మెల్ వస్తుందని పిల్లలు అన్నారు. అక్కడ అన్న తర్వాత కూడా అది నాకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే నేను వండకుండండి దాన్ని పక్కన పెట్టేయండి, మామూలుగా వెజిటేబుల్స్ అవి ఉంటే దాంతో వంట చేసేయండి అని చెప్పేదాన్ని, కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదండి నాకు. సో వంట వాళ్ళు ఏమైందంటే వాళ్ళు డిన్నర్లో దాన్ని వడ్డించడం జరిగింది. దాంతోపాటు పిల్లలకి ఒక 10 మెంబర్స్కి సిక్ అయ్యారండి ఆ చికెన్ తిని. సో ఇలాంటి చికెన్ సప్లయర్స్కి ఎలాంటి ఇది ఇవ్వకూడదని టెండరర్స్కి కూడా నా నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా సప్లయర్స్ ఇస్తున్నారని చెప్పి నేను ఆఫీస్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కూడా తన పైన యాక్షన్ తీసుకుంటామని అన్నారు. నమస్కారం, నా పేరు మల్గొండ. ఈరోజు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్లో ఎంత ఘోరం అంటే హాస్టల్ లోపలికి రానియనంత, పేరెంట్స్కి రానియనంత ఘోరం. ఈరోజు చికెన్ షాప్లు ఏం చేస్తారంటే హడావిడిగా కాంట్రాక్ట్లకు ఇస్తే వాళ్ళు మబ్బులు లేచి చికెన్ కొడతారు. ఆ మబ్బులు లేచి కొట్టే వరకు అది 1:30 వరకు చికెన్ సప్లై అయింది. అక్కడ స్టూడెంట్ చెప్తున్నారు, అక్కడ నారాయణఖేడ్ కర్షముఖి హాస్టల్. ఇంత ఘోరమా ఇది? అసలు ఏం చేస్తున్నాడు ఇక్కడ నారాయణఖేడ్లో ఎమ్మెల్యే? ఎంపీ కనే, ఎమ్మెల్యే కనే అసలు ఏం చేస్తున్నారు? హైదరాబాద్కి పరిమితి అవుతున్నారు వీళ్ళు. హాస్టల్ పిల్లలకు చూడరా? మన ప్రాంతం పిల్లలే కదా, ఇంత నిర్లక్ష్యం చేస్తారా? పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు భారం అవుతున్నాయని గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటున్నారు, హాస్టల్లో వేస్తున్నారు. అటువంటిది ఇంత నిర్లక్ష్యమా? ఇక్కడ ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కరెక్ట్ ఉండదు, ఖచ్చితంగా ముట్టడిస్తాం. దానికి చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి హెచ్చరిస్తున్నాం. నియోజకవర్గంలో నాలుగిద్దె మండలం మోర్గి మోడల్ స్కూల్లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. వాస్తవానికి సుమారుగా 20-25 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాగా అందులో 11 మందికి కొంచెం హెవీగా ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ 11 మంది కూడా బాగానే ఉంది, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు, కొందరికి డిశ్చార్జ్ చేస్తున్నారు కూడా చెప్తారు. కానీ వాస్తవానికి ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది? ఈరోజు హాస్టల్లో విద్యార్థులు ఒక దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ లేక ఈరోజు ఆ పిల్లలకి ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి వారు నిన్న సాయంకాలం చికెన్ వడ్డించినట్టుగా చెప్తా ఉన్నారు. చికెన్ వడ్డించినప్పుడు అది బాగాలేదు అని చెప్పేసి కూడా పిల్లలు చెప్పిరంట. ఈ దుర్వాసన వస్తుంది, మేము తినలేము అంటే కూడా అదే వడ్డించిన పరిస్థితి ఉంది. వంట చేస్తున్న వారు కూడా ఇది దుర్వాసన ఉందని చెప్పారు. దుర్వాసన వచ్చినప్పుడు ఎందుకు అది వంట వండిరు? ఈరోజు వంట వండినప్పుడు దుర్వాసన వచ్చిన పిల్లలకి ఎందుకు పెట్టారు? ఆ తినడం వల్ల అనారోగ్యం వస్తుందని తెలుసు కదా. అంటే ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయి. విద్యార్థులే కదా, మమ్మల్ని ఏం ప్రశ్నిస్తారు? ఈరోజు ఏ రకంగా అయినా సరే వాళ్ళకు మన బాధ్యత తీర్చుకునే పద్ధతిలోనే ఈరోజు హాస్టల్లో పనిచేస్తున్న వారు భావిస్తున్న పరిస్థితి. అందుకనే ఈ సప్లై ఎవరు చేశారు, చికెన్ ఎవరు సప్లై చేశారు, అది ఎప్పుడు కటింగ్ అవుతుంది, వాడికి హాస్టల్కి ఎప్పుడు చేరుతుంది, ఆ సప్లై చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, కాంట్రాక్ట్ రద్దు చేయాలి. వంట చేస్తున్న వారు అది నాణ్యత లేనప్పుడు ఎందుకు వండిరని చెప్పేసి కూడా అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళపై కూడా చర్యలు తీసుకొని తొలగించాలి. అదే సమయంలో ఎవరు వడ్డించారు, ఈరోజు ఆ దుర్వాసన వస్తున్నప్పుడు ఎట్లా వడ్డించారు? వాస్తవానికి ఎవరైతే వంట చేస్తున్నారో వారు దాన్ని రుచి చూడాలి ఫస్ట్. అది ఏ పరిస్థితిలో రుచి చూసిన తర్వాత పిల్లలు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు బాధ్యత తీర్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఈరోజు విద్యార్థులకు పౌష్టికాహారం అందించి ఈరోజు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు బలమైన ఫుడ్ను అందించాలని చెప్పేసి ఆరోగ్యవంతులుగా చేయాలి, ఈరోజు వాళ్ళకి మంచి విద్యను అందించాలనే కోణంలో అక్కడ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. ఖచ్చితంగా దానికి ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం విధంగానే ఈసారి కూడా సంఘటన జరిగింది, దురదృష్టకరం. ఏమైనా అక్కడున్న అధికారులు కానీ అక్కడ ఉన్న వార్డెన్ కానీ వెంటనే సస్పెండ్ చేయాలి. నిన్న ఎవరైతే చికెన్ సప్లై చేసారో ఫుడ్ పాయిజన్ సంబంధించిన కారకులు ఎవరైనా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే కాదు, గత సంవత్సరం ప్రతి సంవత్సరం ఒకసారి అలాగే జరుగుతున్న పరిస్థితి ఉంది. అధికారులు పర్యవేక్షించకపోవడమే లోపం అని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నాణ్యమైన విద్యను అందిస్తారని చెప్పేసి పేద ప్రజలు అంతా కూడా పేద ప్రజలు ఉంటారు కనుక అక్కడ న్యాయంగా అట్లనే పరిశుభ్రమైన ఫుడ్ను సరఫరా చేసే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఒకవేళ స్పందించకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపడతాం. ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న సంఘటనలు అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. పూర్తిగా దానిపై వెంటనే విచారణ చేపట్టి కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం.
డాక్టర్ రమేష్, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్. రాత్రి మోర్గి హాస్టల్ నుంచి 11:30 ఆ ప్రాంతంలో 11:30 ప్రాంతంలో 11 మెంబర్స్ మా దగ్గర వచ్చి గర్ల్స్ అడ్మిట్ అయి ఉన్నారు ఫుడ్ పాయిజనింగ్ వల్ల. సో వాళ్ళని ఇమీడియట్ గా మా పీడియాట్రిషియన్ పిలిపించి ఇమీడియట్ గా మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ వరకు వాళ్ళకి అందులో 8 మెంబర్స్ నార్మల్ అయ్యేసరికి 8 మెంబర్స్ డిశ్చార్జ్ చేశాము. మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్ లో పెట్టాము. వాళ్ళు కూడా చిన్న చిన్న కంప్లైంట్స్, కడుపు నొప్పి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి అబ్జర్వేషన్ కోసం అని చెప్పేసి పెట్టాము. ఈవినింగ్ వరకు వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసేసి ప్రాణాపాయ పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి ఎవరు లేరు. వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏం లేదు. మా దగ్గర ఉన్నటువంటి పీడియాట్రిషియన్ అన్ని రకాల ఎగ్జామినేషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి అయితే లేదు. పాయిజనింగ్ అనేది ఇప్పుడు మనం చెప్పలేము. అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు అక్కడ ఏముంది అనేది అక్కడ హాస్టల్లో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసరాలను బట్టి వాళ్ళు అక్కడ నిర్ధారించాల్సి వస్తుంది. మేము చెప్పేది ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. డాక్టర్లుగా మేము గెస్ చేయగలుగుతాం కానీ అక్కడ పరిస్థితులు మేము చెప్పలేము. అదే అన్నం తిన్న తర్వాత మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు మాకు. అది ఫుడ్ పాయిజనింగ్ అంటే అది ఎలాగైనా కావాలి సార్. ఫుడ్ పాయిజనింగ్ అది ఎందువల్ల అనేది మనము నిర్ధారించడానికి ఇప్పుడు ఉండదు. దాని గురించి ఏదన్నా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అది ఎంక్వైరీ చేసి ఫైనల్ ఒపీనియన్ అనేది వాళ్ళు ఇస్తారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.